ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు పూర్తవుతుండటంతో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నేతల కృషితో తెలంగాణ సమాజం ఆశీర్వాదంతో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఈ ఏడాది 10వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కావడంతో వేడుకలను ధూమ్ధామ్గా నిర్వహించేందుకు ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్లో 10,000 మందితో ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావడంతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ తెచ్చిన నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు పేరుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు సోనియాతో పాటు గులాబీ అధినేత కేసీఆర్ ను కూడా ఘనంగా సన్మానించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్ సార్కు సీఎంఓ కార్యాలయం నుండి ఆహ్వానం పంపనున్నట్టు సమాచారం. ఆవిర్భావ దినోత్సవం రోజున సోనియా గాంధీ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతాన్ని విడుదల చేయనుంది. జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని ప్రముఖ కవి, గేయ రచయిత అందశ్రీ రచించారు. ఈ గీతాన్ని ఫిబ్రవరి 4న కేబినెట్ అధికారికంగా రాష్ట్ర గీతంగా ఆమోదించింది. మరి కాంగ్రెస్ ఆహ్వానం మేరకు కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి హాజరవుతారా అనేది ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.